నమస్కారం. నేను చందు. విద్యా రుణం భవితకు వరం. హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఎడ్యుకేషనల్ లోన్‌ల గురించి ఈరోజు ఆర్టికల్. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నచ్చిన కోర్సులో మెచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో చేరి బంగారు భవితకు బాటలు వేసుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించే వారెందరో కానీ భారీ ఫీజుల కారణంగా కోరుకున్న కోర్సుల్లో చేరలేకపోతున్నారు. ఎంతో ప్రతిభ ఉన్న లక్షల్లో ఫీజులు కట్టలేక అడ్మిషన్లు వదులుకుంటున్నారు. ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి బ్యాంకుల ఎడ్యుకేషనల్ లోన్లు. 24-25 అకాడమిక్ ఇయర్కి ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎడ్యుకేషనల్ లోన్స్ మీద ప్రత్యేక కథనం. ఉన్నత విద్యకు ఊతంగా విద్యా రుణాలు, ప్రతిభావంతులకు సులభంగానే బ్యాంకు రుణం, రీపేమెంట్ విధానంలోనూ పలు వెసులుబాట్లు. విద్యాలక్ష్మి పోర్టల్లో సింగిల్ విండో దరఖాస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రముఖ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరాలంటే ఏడాదికి 60,000 నుంచి 1,50,000కు పైగా ఫీజు ఉంటుంది. జాతీయ స్థాయిలో ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలో సెమిస్టర్కు 1,00,000 వరకు, ఎన్ఐటీలో సెమిస్టర్కి 65,000 నుంచి 70,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఐఐఎంలో ఎంబీఏ ప్రోగ్రాంకు 20 లక్షల పైగానే ఫీజు ఉంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులకు కూడా పేరున్న కాలేజీలో అయితే 50,000 వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఇక విదేశీ విద్యకు సగటున ఏడాదికి 50 లక్షల వరకు వ్యయం అవుతుంది. ఇలా లక్షల్లో ఉన్న ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు బ్యాంకులు చేయూతనందిస్తున్నాయి. విద్యా రుణాలు మంజూరు చేస్తూ వారి ఉన్నత విద్యకు సహకరిస్తున్నాయి. మరి అర్హతలు ఏమేమి కావాలి అనంటే, ఎంట్రన్స్ టెస్టులు ఉత్తీర్ణత సాధించి కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులకే విద్యా రుణ దరఖాస్తులు బ్యాంకులు అర్హత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంట్రన్స్లో మెరిట్ పొందిన వారికే విద్యా రుణ మంజూరులో ప్రాధాన్యమిస్తున్నాయి. పలు ప్రైవేటు బ్యాంకులు మాత్రం మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశం పొందిన వారికి కూడా విద్యా రుణ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఆయా బ్యాంకులు తమ అంతర్గత విధి విధానాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. గుర్తింపు తప్పనిసరి. విద్యా రుణాలను మంజూరుకు బ్యాంకులు నిర్దిష్ట నిబంధనలను అనుసరిస్తున్నాయి. ఏఐసిటిఈ, యూజీసీ విద్యాశాఖ గుర్తింపు ఉన్న కాలేజీలు కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణలోకి తీసుకుంటున్నాయి. గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లలో కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యా రుణం కోసం దరఖాస్తులు అర్హత కల్పిస్తున్నాయి. విదేశీ విద్యకు సైతం విదేశీ విద్యా అభ్యర్థులు కూడా విద్యా రుణాలు పొందే అవకాశం ఉంది. దేశంలోని ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా 10 లక్షల వరకు రుణం లభిస్తుంది. అదేవిధంగా విదేశీ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ లభించిన వారికి గరిష్టంగా 20 లక్షల వరకు మంజూరు చేస్తున్నారు. దీంట్లో 3 స్లాబులు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ లోన్స్ మంజూరుకు బ్యాంకులు 3 స్లాబుల విధానాన్ని అమలు చేస్తున్నాయి. స్లాబ్ 1లో 4 లక్షల వరకు రుణ మొత్తంగా నిర్ణయించాయి. ఆ స్లాబులో రుణ మంజూరుకు విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్లాబ్ 2లో 4 నుంచి 7.50 లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుని హామీ, థర్డ్ పార్టీ గ్యారంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. స్లాబ్ 3లో 7.5 lakhs పైగా రుణ మొత్తం ఉంటుంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే ఈ మొత్తానికి సరిపడే కొల్లటరేట్ సెక్యూరిటీ అంటే స్థిరాస్తి పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మార్జిన్ మనీ. విద్యార్థులు తాము దరఖాస్తు చేసుకున్న రుణ మొత్తంలో కొంత మొత్తాన్ని మార్జిన్ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 4 లక్షల వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. కానీ 4 లక్షలు దాటితే మాత్రం స్వదేశంలో చదివే విద్యార్థులు 5%, విదేశీ విద్యా అభ్యర్థులకైతే 15% మార్జిన్ మనీని సమకూర్చుకోవాలి. రుణం ఈ వ్యయాలకే అని చెప్తున్నారు. కోర్సు, ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్, ల్యాబొరేటరీ ఫీజు, విదేశీ విద్యా ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకాడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు మాత్రం ఖర్చులకు వీళ్ళు ఇస్తారు. కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇన్స్టిట్యూట్లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్లకు సంబంధించిన వ్యయాలకు విద్యా రుణాలు మంజూరు చేస్తున్నారు. టాప్ ఇన్స్టిట్యూట్స్కి మినహాయింపు కూడా ఉంది. ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ నిబంధనల ప్రకారం గరిష్ట రుణ మొత్తం మంజూరులో నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొందితే గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణ అధికారం బ్యాంకులకు కల్పిస్తుంది. ఎగ్జాంపుల్కి ఐఐఎంలు, ఐఐటీలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో 10 లక్షల వరకు కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణ విషయంలో సడలింపించే అవకాశం ఉంది. నిరంతర సమీక్ష. విద్యా రుణం మంజూరు చేసిన బ్యాంకులు వాటిని విడతల వారికి ఆయా ఇన్స్టిట్యూట్కి చెల్లిస్తాయి.
తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించి ఉంటే సంబంధిత రసీదుల ఆధారంగా తొలి దశ ఫీజును విద్యార్థికి అందిస్తాయి. ఆ తర్వాత నుంచి ఇన్స్టిట్యూట్స్కి నేరుగా పంపుతాయి. అంతకుముందు సంవత్సరంలో సదరు విద్యార్థి అకాడమిక్గా చూపిన ప్రతిభ గురించి సమీక్ష చేస్తున్నాయి. దీని ఆధారంగా మిగతా రుణం చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటున్నాయి. రీపేమెంట్ హాలిడే. ఎడ్యుకేషనల్ లోన్ తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు రీపేమెంట్ హాలిడే పేరుతో వెసులుబాటు కల్పిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసుకున్న సంవత్సరం తర్వాత లేదా ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల పద్ధతిలో రుణం తిరిగి చెల్లించే అవకాశం ఉంది. ఇలా గరిష్టంగా 15 ఇయర్స్ వ్యవధిలో ఈఎంఐ విధానంలో రుణం చెల్లించవచ్చు. మహిళా విద్యార్థులకు వడ్డీ రేటులో 0.5% నుంచి 1% వరకు రాయితీ కూడా ఇస్తున్నారు. పూర్తి అవగాహన కూడా ఉండాలి. ఎడ్యుకేషనల్ లోన్స్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే విద్యార్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుకు ఆయా బ్యాంకుల నిబంధనలు, వడ్డీ రేట్లపై స్పష్టత ఏర్పరచుకోవాలి. దీంతో పాటు రీపేమెంట్ విధానం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా తమకు ప్రవేశం ఖరారు అడ్మిషన్ అయిన ఇన్స్టిట్యూట్స్కి ఏఐసిటిఈ, యూజీసీ తదితర నియంత్రణ సంస్థల గుర్తింపు గురించి వాకప్ చేయాలి. ఇకపోతే దరఖాస్తుకు ఏమేమి జత చేయాలి అని అంటే అడ్మిషన్ అప్లికేషన్ ఫాము, అకాడమిక్ అర్హతల సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంటు, నివాస ధృవీకరణలు, థర్డ్ పార్టీ ఆదాయ ధృవీకరణ, కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ల నుంచి అధికృత లెటర్స్. వివరాలకు IBA.org.in కూడా మీరు చూడొచ్చు. విద్యాలక్ష్మి పోర్టల్ కూడా ఉంది. ఎడ్యుకేషనల్ లోన్స్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తుంది. విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విద్యాలక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు ఈ పోర్టల్లో లాగిన్ అయ్యి కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషన్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా 3 బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను ప్రాథమ్యంగా పేర్కొన్న బ్యాంకులకు పంపిస్తారు. ఆ తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తులను పరిశీలించి సంతృప్తి చెందితే ఏ బ్రాంచ్లో సంప్రదించాలి, ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు పంపుతాయి. విద్యాలక్ష్మి పోర్టల్ విద్యా రుణాల విషయంలో విద్యార్థులకు బ్యాంకులకు అనుసంధానకర్తగా ఉంటుంది. పూర్తి వివరాలకు vidyalakshmi.co.in మీరు చూడొచ్చు. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. ఎడ్యుకేషనల్ లోన్స్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.